పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వా కింద ఇటీవల సత్తెనపల్లి పర్యటనకి సంబంధించి ఒక దళిత వ్యక్తి స్వయంగా ఆయన కారు కింద పడి చనిపోయిన దానికి సంబంధించి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారని చెప్పుకోవాలి. అది కూడా ఎక్స్వేదిగ్గా ఆయన మాట్లాడుతూ పూర్తిగా భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి భద్రత కల్పించడంలో విఫలమైందని, గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి భద్రతా సంబంధమైన ఆటంకాలు కలిగించలేదని, కానీ ఎందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఆయనే చెప్పుకుంటూ వస్తున్నాడు. నిజంగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందా? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్వేదిగ్గా చాలా రోజుల తర్వాత మాట్లాడారు. ఒక్క వ్యక్తి మరణిస్తే దానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేకుండా అక్కడ కూడా భద్రతా వైఫల్యం వల్ల ఇదంతా జరిగింది, ఒక Z+ కేటగిరీలో ఉన్న నాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేదు, అదేవిధంగా అసలు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది అని చెప్పేసి ప్రభుత్వం మీద ఈ యొక్క అంశాన్ని కూడా నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏమంటారు? చాలా దారుణమైన అబద్ధాలు మాట్లాడతాడండి. అతను ఎప్పుడైనా నిజం మాట్లాడతాడని మీరు కోరుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ బాబాయిని ముక్కల కింద నరికేసి గుండెపోటు అని చెప్పినాడు, దేనికైనా తెగిస్తాడు. అదేలేండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విధానం ఎలా ఉంటుందంటే, ఇతను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భద్రత తగ్గించాడు. కేంద్రం చీయని ఉమ్మేసి మళ్ళీ ఆయన పునరుద్ధరించింది. అవును, మన కళ్ళ ముందు చూసాం. అది కోర్టులు కూడా. అవును ఏమండి, అదొకటి. నేను ఎప్పుడైనా ఇలా చేశానా అన్నాడు, దానికి చెప్తాను. ఇప్పుడు నాకు మీరు భద్రత కల్పించాలి, రోప్ పార్టీ ఏది, నా సెక్యూరిటీ ఏది, నా Z+ సెక్యూరిటీ. సరే, వాళ్ళది లేదు, మరి నీదేమైంది? నీ సొంత సెక్యూరిటీ ఉండాలి కదా, నీదేమైంది? అంటే నువ్వు కావాలని, ఇది డ్రామా. ఓకే, వీళ్ళు ఎవరన్నా జనాలు నీ మీద పడకుండా ఆపితే, ఇదిగో నా దగ్గర రానివ్వకుండా ఆపుతున్నావు ఉంటావు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని నీ సైకోలు ఆగుతారేటి. అదే కదా, వాళ్ళు ఆగితే ముట్టి భాగాలు కొడితేనేమో కొట్టారంట. ఇప్పుడు వాళ్ళు రౌడీలు కొడితేనే నువ్వు వచ్చి పెద్ద పెంట చేసావు. అదే కదా, మళ్ళీ ఎల్ల కొడితే. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, వీళ్ళు మొత్తానికి ఇతను మడతెట్టి లోపల పెట్టేస్తే తప్ప ఇది ఆగదు. అది ఎప్పుడు జరుగుద్ది. నేను ఎప్పుడైనా ఎలా చేశాను అన్న, సిగ్గులేదా ముఖానికి? చంద్రబాబు నాయుడు గారిని అడుగున అడ్డుకున్నావు, గేట్లకి తాళ్ళు కట్టావు, ఎయిర్పోర్ట్లో నిర్బంధించావు, అంగళ్ళలో ఇబ్బంది పెట్టావు, అనపర్తిలో రోడ్డు మీద నడిపించావు, అర్ధరాత్రి పూట నోటీస్ లేకుండా అరెస్ట్ చేసావు. అవునా? అసెంబ్లీకి రానియకుండా నిర్బంధించావు. ఆ మార్షల్తో గొడవ వస్తే మార్షల్స్ని ఏదో తిట్టాడు ఈయన అని చెప్పేసి పెద్ద ఇష్యూ చేశారు మీరు. అవును, నువ్వు అలాంటి రోజుకి లక్ష చేస్తున్నావు. ఇక్కడ ఏ సుబ్బారాయుడు, ఏ మధుసూదన్ రావు అని మీ సంగతి కొట్లోడ తీస్తాను కట్టని మాట్లాడుతున్నావు. నువ్వు వీళ్ళు ఏమంటలేదు నిన్ను. చంద్రబాబు నాయుడు గారి మీద నీ పోలీస్ సంఘం, నువ్వు అధికారం పోలీస్ సంఘాలు వచ్చేసి IAS సంఘాలు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేవారు. ఇప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారో తెలియదు. అదేలేండి. ఏంటండి అర్థమవట్లా ఏం జరుగుతుంది అసలు? నువ్వు వీళ్ళందరినీ కొనేసావా, లేకపోతే నీ మీద ఏ ప్రేమ ఉంది? కులమా, మతమా, ప్రాంతమా, ఏ రకమైన నీ మీద పిచ్చి ఉంది? లేదా అన్యాయంగా అవినీతికి అలవాటు పడ్డారా? నీ మీద ఎందుకు ప్రేమ? నీ ముఖం చూస్తే అసహ్యం అవుతుంది, కానీ నీ మీద ఎందుకు ప్రేమ? వాళ్ళకి దొంగలకి ప్రేమ ఉన్నట్టు, భావజాలం అన్నట్టు అనుకోవాలంతే. అంతే తప్ప నేను ప్రేమించడానికి ఏముంది నీలో లక్షణం? అదేలేండి. నువ్వేనా ప్రశాంతంగా మనశ్శాంతంగా ఉండిచ్చి రకమా రప్ప పీకలు పోయమంటున్నావు, కారు కింద పడి తొక్కేసిపోతాడు, కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు. నేను ఎందుకు ప్రేమించాలి? నీలో ఏ మానవత్వం ఉందని ప్రేమించాలి? నువ్వు ఏ కష్టానికి స్పందిస్తున్నావు నిన్ను అభిమానించాలి ఎవడన్నా? ఇప్పుడు నీ కళ్ళ ముందు 4 రోజులు కానీ నువ్వు స్పందించలేదు, 4 రోజులు ఏం పీకుతున్నావు? అదే కదా, ఇవాళ నీతి కోరులు చెప్తున్నావు, 4 రోజులు ఎవడ పట్టించుకోలేదులే అనుకున్నావు. ఆఖరి నీ కార్యకర్తలే కదా నీ చుట్టూ 2 వాళ్ళు తీసిరాయి, వాళ్ళే బయట పెట్టారు. అవును, ఇప్పుడు అతను కారు కింద పడిన మాట వాస్తవం, కారు ఆపమని చెప్తున్నారు వాళ్ళు. నీ డ్రైవరు తీసినప్పుడు అతను అంబులెన్స్ ఎక్కించి పంపించాలి కదా హాస్పిటల్కి, కనీసం బాధ్యత కదా. అంబటి రాంబాబు చాలా పెద్ద మనిషిలాగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఒంగుని చూసుకుంటారంట, అలాగా నీకు అతను కొత్తగా లాయర్ ప్రాక్టీస్ పెట్టి ఇలా లా పాయింట్లు మాట్లాడుతున్నాడు. నా కారు యాక్సిడెంట్ అయితే నన్ను అరెస్ట్ చేస్తాను, డ్రైవర్ని చేస్తేనే అది ఇది అంటున్నాడు. మామూలుగా ఇంకొన్ని ఎవరైనా చేయడం నిన్ను అయితే చేయాలి. ఎందుకంటే నువ్వు ఒక బాధ్యత కలిగిన వ్యక్తివి, మాజీ ముఖ్యమంత్రివి. నువ్వు ఆ జరిగినప్పుడు నువ్వు అతన్ని డ్రైవర్ని అర్జెంటుగా డ్రైవర్కి దింపాలి, కారు సీజ్ చేయాలి. ఇవన్నీ చేయకుండా హిట్ అండ్ రన్లా నువ్వు పోనిచ్చావు. అదొకటి చట్టపరంగా నేరం. 2 మానవత్వం ప్రకారం నీది మహాపాపం.
నేను చేయగలిగింది నువ్వేం చేయగలిగింది 10 లక్షలు నువ్వు చేయగలిగింది. మీ నాన్న అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు కొట్టేసావు. నువ్వు అధికారంలోకి వచ్చి 2-3 లక్షల కోట్లు కొట్టేసావు. నువ్వు 10 లక్షలు ఇస్తావా? నీకు అది లెక్క. అది నీ బొడ్డుగాడు మూట ఇవ్వాలంటే బాధ వచ్చేద్ది. ఊరు పసుపు ఊరు కుంకుమ అయితే పెద్ద పేరంటం చేస్తావు. ₹1,00,000 ఇచ్చాను, మొట్టమొదటిసారిగా ₹1,00,000 ఇచ్చానని చెప్పుకున్నావు. మరి ఆ కుటుంబానికి ₹1,00,000 తప్పు సమానం కదా వాళ్ళకి. అసలు చంద్రబాబు గారితో పోల్చుకోగలను. వాళ్ళ కందుకూరులో యాక్సిడెంట్ ప్రమాదం జరిగితే చంద్రబాబు గారు ప్రోగ్రాం ఆపేసాడు. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు పరామర్శించి దగ్గర ఉన్నాడు అక్కడ. ఆయన నిజంగా బాధపడ్డాడు రా పాపం అనిపించింది. నువ్వు నటించడం, నటన కూడా చేస్తలేదు నువ్వు, కనీసం బొక్కలేని వదిలేసిపోయావు నువ్వు. వాళ్ళు చంద్రబాబు గారు అక్కడ ఉత్తరాంధ్ర పర్యటన నుంచి వస్తుంటే ఒక యాక్సిడెంట్ జరిగితే ఆపి తన కాన్వాయ్లో నుంచి అంబులెన్స్ పంపించాడు. ఆయన సంబంధం లేకపోయినా. ఆయనతో పోలిగేట్ నీకు అసలు. పైగా మిమ్మల్ని ఎప్పుడన్నా నేను ఆపానా అంటావు. ఎక్కడ పడితే అక్కడ ఆపో, ఎప్పుడు పడితే అప్పుడు ఆపో. పవన్ కళ్యాణ్ గారు నువ్వు వైజాగ్లో ఏం చేసావు? ఆయన కారు మీద నిలబడితే ఆయన ఎట్టి పరిస్థితి దిగిదాకా ఊరుకోలేదా పోలీస్ ఆఫీసర్, చెయ్యట్లు లాగేటి కూడా. ఇప్పుడు నీ సైకోలు ఈ కారు ఎక్కి డ్యాన్స్లు వేస్తున్నారా? పోలీసు వాళ్ళు వేళ్ళకి డ్యాన్స్లు వేస్తున్నారు. అయినా వీళ్ళు ఏమనుకుంటూ ఊరుకుంటున్నారు. నీకు ఎంత విలువ ఇచ్చారు, నీకు ఎంత మర్యాద ఇస్తున్నారు? వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇస్తున్నారా, నీ బూట్లు లాగుతాం వాళ్ళు ఇస్తున్నారా, నీ మీద ప్రేమతో ఇస్తున్నారా, అభిమానంతో ఇస్తున్నారా, వీళ్ళ మీద దొబ్బుదొబ్బుతో ఇస్తున్నారా, ఏదన్నా కానీ నీకు చాలా స్వేచ్ఛగా ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని నా హోటల్లో దారుణంగా నీళ్లు లేకుండా, ముడ్డు కడుక్కుండా నీళ్ళు లేకుండా చేశారు. మీరు నీళ్లు బంద్ చేశారు, తాగి నీళ్ళతో కడుక్కున్నారు వాళ్ళు. ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలు తలుపులు కొట్టేశారు. వాళ్ళు కనీసం కంటి మీద పడుకునివ్వకుండా వాళ్ళని పవర్ బంద్ చేశారు. మీరు ఇక్కడే ఉంటే తెల్లారు తొంతామని కూడా చెప్పారు. మీరు వాళ్ళ నాయకుల్ని కార్యకర్తలు మీరు దారుణం కొట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని కూడా కొట్టారు. కర్రలు సరిపోతే బెల్ట్లు తీసి కొట్టేశారు మీరు. ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నారు అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసాడో, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసాడో తెలియదు, కానీ చంద్రబాబు గారు అర్జెంటుగా మీరు విజయవాడ రండి అని చెప్పాడు వాళ్ళకి. ఎందుకంటే ప్రమాదం, పరాభవం జరిగిపోతుంది, ఏమీ చేయలేడు ఎవడన్నా. ఎందుకంటే వాళ్ళు రాక్షసంగా ఉన్నారు. ఎవరినైనా సరే అని చేస్తున్నారు. కొట్టి చంపేసి కూడా యాక్సిడెంట్లో పోయాడని చెప్తారు, దొమ్మిలో పోయాడని చెప్తారు వాళ్ళు. అంత అరాచకం దురాఘాతాలు చేశారు మీరు. అదే పని వీళ్ళు చేస్తే మీ పరిస్థితి ఏంటి? వీళ్ళు చాలా మంచివాళ్ళు కాబట్టి నీ అదృష్టం అది. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి నీ అదృష్టం అది. నువ్వు నక్కం తొక్కొచ్చో, బుర్రలో పొట్టలో అక్షరం మొక్క లేకుండా, బుర్రలో ఏసమెత్తు మెదడు లేకుండా నువ్వు 2 లక్షల కోట్లు సంపాదించి నువ్వు గ్రేట్. నిజంగానే ఇంట్లో దొంగను కూడా 5 ఏళ్ళు పరిపాలన చేసేసావు నువ్వు. పబ్జీ ఆడుకుంటానో, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్లు వింటానో, ఎవరెవరిని వేసుకుంటున్నారో ఇలాంటివన్నీ చూసుకుంటా వాళ్ళని పిలిపించుకున్నావేమో కూడా బ్లాక్మెయిల్ చేస్తా. ఇదే పని నీకు. నీ అదృష్టం ఇలాంటి వాళ్ళు తగిలేరు. మా అలాంటి కూడా తగిలితే కూడా నీ పని నేను ఏం చేయాలో చేసేద్దాం. మాకు చంద్రబాబు గారు అంటే పెద్ద మనిషి అయినా, చాలా గొప్పవాడైనా, కాబట్టి నీ అదృష్టం. పైగా నేను అలా చేశానా? సిగ్గులేదా మీకు? గృహ నిర్బంధాలు ఇప్పుడు ఎక్కడన్నా గృహ నిర్బంధం ఉందా? లేదు, అసలు ఆ పదవి వినపట్లేదు. హౌస్ అరెస్ట్ అంటే నీ గృహ నిర్బంధం చేసి ప్రతి ఓల్డ్ ఇంటికాడ చాయ్ బిస్కెట్లు తాగి పడదుబ్బరు వాళ్ళు. ప్రతిరోజు హౌస్ అరెస్ట్లే కదా. పోలీసు వాళ్ళు డ్యూటీ ఏంటి? హౌస్ అరెస్టులకే వాడు. నువ్వు రేపులు గట్ట చేసి వాళ్ళు చేసేసుకుంటారా బాగా వదిలేసావు. నువ్వు గంజాయి బ్యాచ్ వదిలేసావు, బ్లేడ్ బ్యాచ్ వదిలేసావు, జేబులు కొట్టి వాళ్ళు మీ పార్టీ వాళ్ళు అందరూ జేబులు కొట్టి బ్యాచ్ కదా. అందరినీ వదిలేసి దోపిడీ చేసుకుంటారా బాబుని. వీళ్ళందరినీ వీళ్ళ హౌస్ అరెస్టులు వాడావు. లేకపోతే సినిమా నటులు గట్ట బొమ్మ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు స్వభావంగా నిర్బంధించి వాళ్ళని ఏం చేయారో తెలియదు. అమ్మాయి చెప్పుకోలేదు ఏం చేశారో. ఏం చేసి ఉంటారు వీళ్ళందరూ ఉన్నాయి. చాలా దేవడికన్నా సీక్రెట్. రఘురామకృష్ణరాజు గారు ఏం చేసావు? నువ్వు తీసుకెళ్ళి నువ్వు నీతి కౌరులు చెప్తున్నావు. సేమ్ అలాంటి ట్రీట్మెంటే నీకు చేసి ఉంటే నువ్వు దారిలోకి వద్దు. మరి వీళ్ళు చేస్తారో చేయరో తెలియదు, చేస్తారని నేను అనుకుంటలేదు, చేయాలని మాత్రం కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.